ఓకే, బీటీఆర్ అకాడమీ సమ్మర్ క్యాంప్ 2025లో సైన్స్లో మొట్టమొదటి టాపిక్ వచ్చేసి లివింగ్ వరల్డ్. వాట్ ఈస్ ద ఫస్ట్ టాపిక్ నేమ్? సో ఈ లివింగ్ వరల్డ్లో ఫస్ట్గా లివింగ్ థింగ్స్ అంటే ఏంటి, ఆ లివింగ్ థింగ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకేనా? ముందుగా లివింగ్ థింగ్స్కి ఒక డెఫినేషన్ అయితే రాసినాం. లివింగ్ థింగ్స్ ఆర్ ఆర్గానిజమ్స్ దట్ హ్యావ్ లైఫ్. వెరీ సింపుల్ డెఫినేషన్. లివింగ్ థింగ్స్ అనేటివి ఆర్గానిజమ్స్ అంట, అంటే జీవులు అంట. లివింగ్ థింగ్స్ అనేటివి జీవులు. వేటికైతే లైఫ్ ఉంటుందో వాటినే లివింగ్ థింగ్స్ అని చెప్పి అంటారు. వేటికైతే ప్రాణం ఉంటుందో వాటినే లివింగ్ థింగ్స్ అంటారు. సో దట్ ఈస్ ద డెఫినేషన్. లివింగ్ థింగ్స్ ఆర్ ఆర్గానిజమ్స్ దట్ హ్యావ్ లైఫ్. ఏవైతే ప్రాణంతో ఉన్నాయో వాటినే లివింగ్ థింగ్స్ అని చెప్పి అంటారు. అండ్ దే గ్రో, reproduce, need energy and respond to their environment. So living things have some characteristics. The first characteristic is grow. అవి పెరుగుతాయంట. రీప్రొడ్యూస్, నెక్స్ట్ జనరేషన్కి బర్త్ అనేది ఇస్తాయంట. నీడ్ ఎనర్జీ, లివింగ్ ఆర్గానిజమ్స్కి శక్తి అనేది కావాలంట. అండ్ రెస్పాండ్ టు దేర్ ఎన్విరాన్మెంట్, రెస్పాండ్లో జరుగుతున్నటువంటి ఏవైతే పరిస్థితులు ఉంటాయో వాటికి రెస్పాండ్ అవుతూ ఉంటాయంట. And we wrote the characteristics of living things. We wrote totally 7 characteristics of living things. మనం టోటల్గా లివింగ్ థింగ్స్కి ఉండేటువంటి 7 రకాలైనటువంటి లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ అయితే రాసుకున్నాం. వాట్ ఈస్ ద ఫస్ట్ క్యారెక్టరిస్టిక్? మూమెంట్. లివింగ్ థింగ్స్ కెన్ మూవ్ ఆన్ దేర్ ఓన్. ప్రాణంతో ఉన్నటువంటి జీవులు ఏం చేయగలవంట? వాటి సొంతంగా అవి కదలగలవంట. లివింగ్ థింగ్స్ కెన్ మూవ్ ఆన్ దేర్ ఓన్. ఇప్పుడు నేను ఒక లివింగ్ థింగ్ని, నేను నా అంతకు నేను కదలగలుగుతున్నా, అవునా? అలాగే యానిమల్స్ కదులుతాయా? సో లివింగ్ థింగ్స్ కెన్ మూవ్ ఆన్ దేర్ ఓన్, వాటంతట అవి కదలగలవు. రెస్పిరేషన్. రెస్పిరేషన్ మీన్స్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. Breathe in and breathe out is called respiration. They breathe to produce energy. All living things can breathe themselves. ప్రతి ప్రాణంతో ఉన్నటువంటి జీవి వచ్చేసి బ్రీత్ చేస్తాయి, అంటే లోపలికి ఆ గ్యాస్ని తీసుకొని బయటికి వదులుతాయి. సమ్ లివింగ్ థింగ్స్ టేక్ ఆక్సిజన్ అండ్ సమ్ లివింగ్ థింగ్స్ టేక్ కార్బన్ డైఆక్సైడ్. కొన్ని లివింగ్ థింగ్స్ ఏమో లైక్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్, మనం ఏం చేస్తాము, ఆక్సిజన్ని లోపల తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదులుతాం. అదే ట్రీస్ అయితే ఏం చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ని లోపల తీసుకొని ఆక్సిజన్ని బయటకు వదులుతాయి. ఓకే, లివింగ్ థింగ్స్ షుడ్ రెస్పిరేట్. అండ్ సెన్సిటివిటీ. సెన్సిటివిటీ మీన్స్ దే రియాక్ట్ టు చేంజెస్ లైక్ టచింగ్ ఏ హాట్ ఆబ్జెక్ట్. లివింగ్ థింగ్స్ విల్ have sensitivity. It means they react to things which happen in their environment. ఈ లివింగ్ థింగ్స్ చుట్టూ ఏవైతే జరుగుతున్నాయో ఎన్విరాన్మెంట్లో, ఆ జరుగుతున్నటువంటి విషయాలకు ఇవి రెస్పాండ్ అవుతాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ యూ టచ్ ఏ హాట్ పాట్, యూ విల్ ఇమీడియట్లీ లీవ్ యువర్ హ్యాండ్. ఒక వేడిగా ఉన్నటువంటి కుండని ముట్టుకున్నావు లేదా ఒక వస్తువుని ముట్టుకున్నావు, నువ్వు వెంటనే ఏం చేస్తావు, చేతిని వెనక్కి తీసేస్తావు. సో దట్ ఈస్ కాల్డ్ సెన్సిటివిటీ. అండ్ గ్రోత్. దే గ్రో అండ్ డెవలప్ ఓవర్ టైమ్. సో ఈ లివింగ్ థింగ్స్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే గ్రో అంటే పెరుగుతాయి. పుట్టినప్పటి నుంచి ఆ కాలం గడిచే కొద్దీ అవి పెరుగుతూ 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 వస్తాయి. And human beings will grow certain height and trees will grow a certain height. మనుషులు అయితే కొంత ఎత్తు వరకు పెరుగుతారు, 5 to 6 feet. తర్వాత ట్రీస్ అయితే 100 feet కూడా పెరుగుతాయి. యానిమల్స్ అయితే డిఫరెంట్ యానిమల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైట్స్ ఉంటాయి. జిరాఫీ వచ్చేసి చాలా హైట్ ఉంటుంది, క్యామెల్ చాలా హైట్ ఉంటుంది, తర్వాత ఎలిఫెంట్ వచ్చేసి హైట్ అండ్ వెరీ బిగ్ అండ్ స్ట్రాంగ్. అండ్ నెక్స్ట్ రీప్రొడక్షన్. They produce their next generation. All living things will produce their next generation.
జీవం ఉన్నటువంటి ప్రతి జీవి కూడా, ప్రాణం ఉన్నటువంటి ప్రతి జీవి కూడా వాటి నెక్స్ట్ జనరేషన్ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాయి. అలా ప్రొడ్యూస్ చేయబట్టే మనము ఇంతవరకు కూడా హ్యూమెన్స్ వచ్చేసి ఎగ్జిస్టెన్స్ అవుతూ వస్తున్నారు. అవునా? ఎప్పుడో కొన్ని థౌజండ్స్ ఆఫ్ డికేడ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు మనకి మనుషులు అనేటువంటి వాళ్ళు స్టార్ట్ అయినారు. ఇప్పటికి కూడా అలాగే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ వరల్డ్. మనం ఇంకా ఉన్నామంటే ఈ రీప్రొడక్షన్ అనే సిస్టమ్ వల్ల. నెక్స్ట్ ఎక్స్క్రెషన్. ఎక్స్క్రెషన్ మీన్స్ దే రిమూవ్ వేస్ట్ ఫ్రమ్ దేర్ బాడీ ఆఫ్టర్ టేకింగ్ ఎనర్జీ ఫ్రమ్ ద ఫుడ్ విచ్ వి టేక్. మనము తీసుకున్నటువంటి ఫుడ్లో నుంచి ఎనర్జీని తీసుకున్న తర్వాత ద వేస్ట్ విల్ రిమూవ్ ఫ్రమ్ అవర్ బాడీ. ఏదైతే వేస్టేజ్ మన బాడీలో మిగిలిపోయి ఉంటుందో అది బాడీలో నుంచి రిమూవ్ చేసేస్తాయి ఆల్ లివింగ్ థింగ్స్. నెక్స్ట్ న్యూట్రిషన్. దే నీడ్ ఫుడ్ టు సర్వైవ్. సో ఆల్ ద లివింగ్ థింగ్స్ విల్ టేక్ ఫుడ్. The food is very essential for energy and we take nutrients from our food. మనం తీసుకున్నటువంటి ఆహారం నుంచి మనము మన బాడీకి కావాల్సినటువంటి న్యూట్రిషన్స్ని సపరేట్ చేసుకొని మన బాడీకి ఎనర్జీని అయితే తీసుకుంటాం. ఫైనల్లీ ద ఎగ్జాంపుల్స్ ఫర్ లివింగ్ థింగ్స్ ఆర్, ఫస్ట్ వన్ ఈజ్ హ్యూమన్ బీయింగ్స్. మనం మనుషులమైనటువంటి వాళ్ళమందరం కూడా లివింగ్ థింగ్సే. ఎప్పుడైతే ప్రాణం పోతుందో అప్పుడు నాన్ లివింగ్ థింగ్ అవుతాం. నెక్స్ట్ వన్ ఈజ్ యానిమల్స్. జంతువులన్నీ కూడా లివింగ్ థింగ్సే, వాటన్నిటికి కూడా ప్రాణం ఉంటాయి, ఇవన్నీ కూడా చేస్తాయి. నెక్స్ట్ వన్ ప్లాంట్స్. ప్లాంట్స్ ఆల్సో హ్యావ్ లైఫ్. మొక్కలకు కూడా ప్రాణం ఉందని చెప్పి జగదీష్ చంద్రబోస్ అని చెప్పి ఇండియన్ సైంటిస్టే ప్రూవ్ చేసినాడు. సో ఆల్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ హ్యావ్ లైఫ్. దే ఆల్సో డూ ఆల్ దీస్ క్యారెక్టరిస్టిక్స్. And next, fungi and bacteria. These organisms also have life and they also perform all these characteristics. So this is the definition of living things and characteristics of living things. Do you understood? అర్థమైంది. ఆ లివింగ్ థింగ్ అంటే ఏంటి? ప్రాణంతో ఉన్నటువంటి జీవులు, ప్రాణంతో ఉన్నటువంటి జీవులు ఏమేమి చేస్తాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. అర్థమైందా ఇది? ఓకే. నాన్ లివింగ్ థింగ్స్ చూడండి. నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఏంటంటే, నాన్ లివింగ్ థింగ్స్ డు నాట్ హ్యావ్ లైఫ్. సింప్లీ నాన్ లివింగ్ థింగ్స్ డు నాట్ హ్యావ్ లైఫ్ అంటే నాన్ లివింగ్ థింగ్స్ అనేటువంటి వాటికి ప్రాణము ఉండదు. దే డు నాట్ గ్రో, బ్రీత్, రీప్రొడ్యూస్ అండ్ డోంట్ రెస్పాండ్ టు ఎన్విరాన్మెంట్. సో లైక్ లివింగ్ థింగ్స్, ద నాన్ లివింగ్ థింగ్స్ డు నాట్ గ్రో, బ్రీత్, రీప్రొడ్యూస్ అండ్ డోంట్ రెస్పాండ్ టు ఎన్విరాన్మెంట్. లివింగ్ థింగ్స్ మాదిరి ఏవైతే లివింగ్ థింగ్స్కి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో ఏ ఒక్క క్యారెక్టరిస్టిక్ని కూడా నాన్ లివింగ్ థింగ్ పర్ఫామ్ చేయలేదు. నాన్ లివింగ్ థింగ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూడండి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ నాన్ లివింగ్ థింగ్స్, ఫస్ట్ వన్ ఈజ్ నో మూమెంట్. దే స్టే స్టిల్ అన్లెస్ మూవ్డ్ బై సంథింగ్ ఎల్స్. నాన్ లివింగ్ థింగ్స్ వోంట్ మూవ్. నాన్ లివింగ్ థింగ్స్ కదలవు. అన్లెస్ మూవ్డ్ బై సమ్వన్, ఎవరో ఒకరు వచ్చి కదిలించేంత వరకు నాన్ లివింగ్ థింగ్స్ ఏం జరిగినప్పటికి కూడా కదలవు. అండ్ సెకండ్ వన్ ఈజ్ నో రెస్పిరేషన్. నాన్ లివింగ్ థింగ్స్ వోంట్ రెస్పిరేట్ దెమ్సెల్వ్స్. దే డోంట్ బ్రీత్ ఆర్ ప్రొడ్యూస్ ఎనర్జీ. అవి గాలి పీల్చుకోవడము, గాలి వదలడము, ఎనర్జీని తీసుకోవడము ఇటువంటివి ఏమీ కూడా చేయవు. అండ్ నో సెన్సిటివిటీ. దే డోంట్ రియాక్ట్ టు చేంజెస్. అవి ఎన్విరాన్మెంట్లో జరిగేటువంటి చేంజెస్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద వర్షం పడింది, పిడుగు పడింది, ఎటువంటి ఎన్విరాన్మెంట్లో జరిగేటువంటి దేనికి కూడా నాన్ లివింగ్ థింగ్స్ రియాక్ట్ అవ్వవు. నో గ్రోత్. దే డోంట్ గ్రో ఆన్ దేర్ ఓన్. నాన్ లివింగ్ థింగ్స్ ఓంట్ గ్రో దెమ్సెల్వ్స్. నాన్ లివింగ్ థింగ్స్ అనేటివి పెరగవు. అర్థమవుతుందా? ఏ నాన్ లివింగ్ థింగ్ కూడా పెరగదు. నో రీప్రొడక్షన్. దే కాంట్ రీప్రొడ్యూస్ ఆఫ్ స్ప్రింగ్. నాన్ లివింగ్ థింగ్స్ కాంట్ ప్రొడ్యూస్ దేర్ నెక్స్ట్ జనరేషన్స్. లివింగ్ థింగ్స్ లాగా నాన్ లివింగ్ థింగ్స్ వచ్చేసి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ని ప్రొడ్యూస్ చేయలేవు.
And no excretion, they don't produce waste because they don't take any nutrition. Non-living things can't take nutrition and they don't produce waste. అవి ఫుడ్ని తీసుకోవు, వేస్ట్ని ప్రొడ్యూస్ చేయలేవు. సో ఆపోజిట్ క్యారెక్టర్స్ టు ది లివింగ్ థింగ్స్ ఆర్ ది క్యారెక్టర్స్ ఆఫ్ నాన్ లివింగ్ థింగ్స్. లివింగ్ థింగ్స్కి ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా ఆపోజిట్గా నాన్ లివింగ్ థింగ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ నాన్ లివింగ్ థింగ్స్ ఆర్ రాక్స్, రాళ్ళు. మనము బయటికి పోతే చాలా రాళ్ళు ఉంటాయి. అవి ఇక్కడ ఉన్నటువంటి ఏ లివింగ్ థింగ్స్ యొక్క క్యారెక్టర్ని కూడా పర్ఫామ్ చేయలేవు. అండ్ వాటర్ ఈజ్ ఆల్సో ఏ నాన్ లివింగ్ థింగ్. ఓకే. అండ్ చైర్, టేబుల్, all these are non-living things. And the book is also non-living thing. And the air which we are breathing is also a non-living thing. It is only a gas. Because of that gas we are producing energy and we are living. So ఈ non-living things కి ఎగ్జాంపుల్స్ ఇవి. సో మనం non-living thing అంటే ఏంటి, వాటికి ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది తెలుసుకున్నాం. అర్థమైందా? లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ రెండు విషయాల గురించి ఐడియా వచ్చేసిందా? ఓకే.